హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. బాగున్నారా అందరూ? ఈరోజు వింటర్ చాలా చల్లగా, వెదర్ చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు నేను ఈరోజు చేసే రెసిపీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం చెప్పమంటారా? సూపీ నూడిల్స్. నేను ఇప్పి మ్యాగీతో చేస్తున్నాను. సూపీ నూడిల్స్ చాలా బాగుంటుందండి. మరి ఎవరైనా చేసుకుంటారు లేదు నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లో మటుకు ఎక్కువ చేస్తాం. ఎందుకంటే పిల్లలు స్నాక్స్ కింద అంచుమాటికి మ్యాగీ ఒకే ట్రెండ్లో కాకుండా డిఫరెంట్గా అన్నది చేస్తూ ఉంటాం. అందులో వింటర్ అవునండి, వర్షం పడినప్పుడు కూడా ఈ సూపీ మ్యాగీ అన్నది మా ఇంట్లో ఎక్కువ చేస్తాం అనమాట. ఇది ఇప్పి మ్యాగీతోటిదే బాగుంటుంది. సూపీ నూడిల్స్ అన్నది నార్మల్ మ్యాగీ ఉంటుంది కదా, అది కొంచెం ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది. ఇదైతే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలా సూపీ నూడిల్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పి మ్యాగీ అన్నది బాగుంటుందని నా ఒపీనియన్. మీకు ఏది నచ్చితే చేయండి, కానీ ఖచ్చితంగా వంట అన్నది ట్రై చేయండి. ఓకేనా? దీనికి కావాల్సిన చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఆ రెసిపీ కూడా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏమీ లేదు. 3 ఉల్లిపాయలు, 3 టొమాటోలు, అలాగే క్యారెట్, బీన్స్, బఠానీలు ఫ్రోజన్వి ఇవి, క్యాప్సికము, బఠానీలు కూడా వేసుకోవచ్చు. అంటే నా దగ్గర లేక నేను వేసుకోవట్లేదు. మీరు వెజిటేబుల్ మీ ఇష్టం. క్యారెట్, బీన్స్ ఇవి కొంతమందికి ఇలా ఫ్రోజన్ ఏంటంటే ఇవి నేను కొన్నవి కాదు, ఇంట్లోనే కట్ చేసి ఇలా డీ ఫ్రిడ్జ్లో ఇలా స్టోరేజ్ బాక్స్లో పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా కుక్ చేసుకోవాలి, సూప్ చేసుకోవాలన్నా, ఇలా మ్యాగీలో వేసుకోవాలన్నా సరే ఈజీగా అయిపోతుంది. ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు. ఇది జస్ట్ టిప్ అనుకోవచ్చు. నేనైతే ఇలా వాడుతాను. మీరు కూడా టిప్. ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పెద్దవి అనుకోండి నోటికి తగిలి కొంచెం బాగోదు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ షేర్ చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తాను. కొద్ది అటు ఇటు అవుతుంది అంతే. చూస్తున్నారు కదా ఎలా ఉంది బ్లాగ్, ఎలాగుంది? మేము అమ్మవారి టెంపుల్ పిక్నిక్ వెళ్ళాం. చాలా ఫన్నీగా జరిగిందండి, చాలా సరదాగా అన్నది జరిగింది. నెక్స్ట్ రాగి పిండితో అట్లు అడిగారు, అది కూడా చేస్తాను రెసిపీ. అది కూడా త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా పెద్ద ఫ్యామిలీ కదా, వీడియోస్ తీయడానికి అటు ఇటుగా అవుతుంది అంతే, ఏమీ లేదు. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే అడగండి, చేద్దాం. నెక్స్ట్ మామిడి హల్వా, మా యూట్యూబ్ ఫ్రెండ్ తను మెసేజ్ చేయకపోతే నాకు ఏంటో ఆ రోజు ఏంటి తను ఈ వీడియోకు మెసేజ్ చేయలేదు అనిపిస్తుంది. నవ్యశ్రీ అమ్మ, నువ్వు మెసేజ్ కానీ చేయకపోతే నా ఫీలింగ్ అవుతుంది. ఏదైనా నచ్చితేనే కదా నువ్వు నాకు కామెంట్ చేస్తావు. అందుకని నాకు అది ఏదైనా మెసేజ్ నీ నుంచి రాకపోతే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో ఏంటి తినకు నచ్చలేదా ఈ వీడియో అని. నువ్వు మామిడి హల్వా అడిగావు, నేను ట్రై చేస్తాను. అది నేను ఎప్పుడు చేయలేదు. నేను కూడా అది ట్రై చేసి అది ముందే నేను ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతోటే వాళ్ళు చేసే విధానంలో షూట్ చేద్దును, కానీ మెసేజ్ అన్న తర్వాత కదా చూశాను. అందుకే కొద్దిగా టైంకి నేను అక్కడ వీడియో అనేది చేయలేకపోయాను. ఓకేనా? ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎలా కట్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు టొమాటోలు ప్యూరీ చేసుకోవాలంటే మిక్సీ చేసుకోవాలి. ఓన్లీ ఉడకబెట్టేమీ అవసరం లేదు. జస్ట్ ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటే చాలు. ఇది మీరు మ్యాగీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ టొమాటోలు, ఉల్లిపాయలు తీసుకోవాలి. తక్కువ నేను ఒక 4 రోల్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ అది దాన్ని బట్టి ఉల్లిపాయలు, టొమాటోలు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇది మెత్తగా ప్యూరీ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ ఉన్నాయి కదా, క్యారెట్ బీన్స్, బఠానీలు ఉన్నా వేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్లో కదా అందుకే అలా ఉంది. మీకు వారం రోజులైనా సరే అవి నల్లగా అలాగే ఉంటాయి. కొంచెం ఇప్పుడు టొమాటో అన్నది ఇలా ప్యూరీ చేసుకుంటారు. ఇప్పుడు మూత పెట్టు దగ్గర దించిన తర్వాత ఇందులో కారం, మనం మ్యాగీలో కూడా ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కారం చూసి వేసుకోండి మీ స్పైసీని బట్టి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాం కనుక చప్పగా ఉంటుంది, అందుకే కొంచెం కారం ఉండేలా చూసుకోండి. ఉప్పు,
కారం, ధనియాల పొడి, ఇంకేం వేయలేదు మనం. ఇప్పుడు మనం మ్యాగీ మసాలాలు ఉంటాయి కదా, వేసుకుంటాం. ఇప్పుడు మ్యాగీ హెల్దీ అని చెప్పడం, కానీ అప్పుడప్పుడు మరి పిల్లలు ఇంకా అడిగినప్పుడు కాదనలేము కదా. ఇవి ప్యాకెట్స్ ఎన్ని అయితే మనం రోల్స్ వేసుకుంటున్నాం, మ్యాగీ రోల్స్ అన్ని వేసుకోండి. మ్యాగీది ఒక టేస్ట్ వస్తుంది, ఇప్పి ఒక టేస్ట్ వస్తుంది. మా వాళ్ళు కొద్దిగా స్పైసీగానే తింటారు, కానీ మంచిది కాదులేండి స్పైసీ కూడా. కానీ చల్లగా ఉంది కదా, అందుకో స్పైసీగా తింటారు. ఇందులో మనం వాటర్ అన్నది ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక 4 పీసెస్ వేసుకుంటున్నాను కదా, అందుకే వాటర్ అన్నది ఎక్కువ వేసి ఉప్పు చూసుకోండి ఇక్కడ. మీరు ఇప్పుడు మూత పెట్టి మరిగించుకోండి. వచ్చాను, నీళ్ళు బాగా మరిగాయి. ఇప్పుడు వేసుకోండి. మీకు పిల్లలు ఎంత తిన్నదో క్వాంటిటీ బట్టి వండుకోండి. అంటే పిల్లలు పెద్దలు ఎవరైనా తింటారు, దాన్ని బట్టి వండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసాం కదా, కాసేపు మూత పెడదాం. కాసేపు ఉడికితే విడిపోద్ది. మూత పెట్టి ఉడికింది, పొంగిపోతుంది, చూసుకోండి. జిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే మళ్ళా వాటర్ అంతా ఇంకిపోద్ది. అందుకు నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ను కొత్తిమీర తీసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాయలు కాదు, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాయలు వేరు, స్ప్రింగ్ ఆనియన్స్ వేరు. ఇవి కొంచెం వేసుకోండి, అంటే హాఫ్ పై డెకరేషన్ కోసం అని. బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే. ఇలా మనం కొద్దిగా సూపీలా ఉండేలాగే స్టవ్ అన్నది ఆపేసుకోవాలండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపీ నూడిల్స్ ఇలా సూప్లా తాగుతూ, అలాగే ఇలా చాప్ స్టిక్స్ కానీ ఫోక్ కానీ తీసుకొని, చాలా హాట్గా ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్ది వేడిగా ఉంది, ఇలా కొంచెం చల్లారితే మన లిప్స్తో వెనక్కి వెళ్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో అనేది లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకేనా, బాయ్.